జింజర్ వెజీ ఆమ్లెట్. ఓ జింజర్ వెజీ ఆమ్లెట్ కాంబినేషన్ మంచిది, ఇమ్యూనిటీ స్పెషల్ కూడా. బాగా చేయండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇంగ్రీడియంట్స్ రెడీ లాస్యా? ఓకే, ఇంగ్రీడియంట్స్ అయితే తెచ్చేసారు చక్కగా. ఓకే, వెజ్జీ అన్నారు కాబట్టి మంచిగా ముల్లంగి ఆకు అండ్ బ్రొక్కలీ కూడా తెచ్చేసారు. ఓకే, క్యారెట్ తురుము, నైస్, మంచి ఇంగ్రీడియంట్స్. అండ్ అది జింజర్ వాటర్. ఓకే, కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ చూస్ చేసుకున్నారు చాలా వైజ్గా. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే ఓకే, మీకోసం స్టవ్ ఆన్ చేసి ఉంచాను. సో ఫస్ట్ ఏం వేయబోతున్నారు? ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో ఫ్రై చేసుకో. ఓకే సరే, స్టార్ట్ చేస్తున్నాను. ఒక 1 స్పూన్ ఆయిల్ ఎనఫ్. ఓకే, ఆయిల్ 1 స్పూన్ సరిపోతుంది. ఓకే, సో ఆయిల్ వేసేసారు కదా. సో నెక్స్ట్ తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ తర్వాత ముల్లంగి ఆకు. సో కొంచెం కొంచెంగా ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే స్టఫ్ ఎక్కువ వస్తుంది కదా. అంతే. ఓకే, ఈ కోవిడ్ టైంలో ఇది చాలా హెల్దీ, ఓకే, ఇమ్యూనిటీ పరంగా. ఇలా అయితే తినేస్తూ ఉంటారు, ముల్లంగి ఆకు సెపరేట్ గా తినమంటే తినరు. తర్వాత బ్రోకలీ. ఓకే, కొంచెం చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేయాలి, ఎందుకంటే ఆమ్లెట్ కదా. ఓకే, మళ్ళీ త్వరగా కుక్ అవ్వకుండా అవ్వదు, డిస్టర్బెన్స్ గా ఉంటుంది పెద్ద పెద్ద ముక్కలు అయితే. ఓకే, సో కొంచెం చాలా మరి. చాలా. సో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారా? ఇద్దరు అబ్బాయిలే అన్నారు కదా. పెద్ద పిల్లలండి, పెద్ద బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. ఓ, అండ్ చిన్న బాబు 9th స్టాండర్డ్. ఓకే, సో నెక్స్ట్ క్యారెట్ వేస్తున్నాను 2 స్పూన్స్. ఇది కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఓకే, క్యారెట్ హెల్దీ కదా. ఓకే, తర్వాత పచ్చి బఠానీ. సో లైట్గా వేయించుకుంటే చాలు, ఎలాగైనా లైట్గా, లేకపోతే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ తగ్గుతాయి కదా, లైట్ న్యూట్రియన్ వాల్యూస్ అన్నీ తగ్గిపోతాయి. నెక్స్ట్ కొద్దిగా కారం వేస్తున్నాను. ఓకే, చక్కగా ఆమ్లెట్కి ఏదైతే మనం మంచిగా స్టఫ్ చేయాలో లేకపోతే లోపల కలిపి వేయాలో డిఫరెంట్గా వెజ్ అనేది ముందుగానే బాగా రోస్ట్ చేసేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇది కొద్దిగా పెప్పర్ పౌడర్. ఇక్కడ జింజర్ వాటర్ మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, సో చాలా డిఫరెంట్ కాంబినేషన్ అయితే చూస్ చేసుకున్నారు. జింజర్ వాటర్ అండ్ ఎగ్ మనకి బాడీకి కూల్నెస్ ఉంది అండ్ కొలెస్ట్రాల్ లూజ్ అవుతుంది. ఓకే, నేనైతే ఎవ్రీడే మార్నింగ్ తాగుతాను. ఓకే, వామ్ వాటర్ విత్ జింజర్ అండ్ లెమన్ హనీ. ఓకే, సో వెరీ హెల్త్ కాన్షియస్ అనమాట మీరు. సో జింజర్ వాటర్ కూడా వేశారు. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ టు టేస్ట్. ఓకే, సాల్ట్ లేని మనకి ఏది టేస్ట్ అనిపించదు కదా. ఓకే, జింజర్ వాటర్ వేయగానే చక్కగా వేగిపోయింది. యాక్చువల్లీ మంచి కన్సిస్టెన్సీ కూడా వచ్చింది. సో ఇప్పుడు మీకు ఒక బౌల్ కావాలి కదా. బౌల్ అండ్ బీటర్ కూడా తెచ్చేసాను మీకోసం. ఓకే, సో ఎగ్స్ బ్రేక్ చేసేసి మనం 2 eggs తీసుకుంటున్నాము. ఓకే, సో మళ్ళీ ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఇందులో కలిపేసేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం అది ఎగ్ని మొత్తం బీట్ చేసుకోవాలా? బీట్ చేసుకుంటే ఏంటి అంటే యోక్ అంతా మిక్స్ అవుతుంది. ఓకే, తర్వాత మనకి ఈవెన్ గా వస్తుంది. ఓకే, వెజెస్ కూడా ఈజీగా మిక్స్ అయిపోవచ్చు. ఓకే, సో నాన్ వెజ్ కూడా చేస్తూ ఉంటారా? చేస్తానండి. అంత ఎక్స్పర్ట్ కాను, బట్ ఐల్ ట్రై. బట్ నైస్, అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకొస్తే చాలా యాక్చువల్గా. అంతే. ఓకే, మరి ఇంకా కలిపాను. ఇప్పుడు చూడండి ఈవెన్గా అంతా కలిసి మొత్తం కలిసిపోయింది.
ఇదంతా కలిపేస్తున్నాను. చక్కగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బీట్ చేస్తే ఎగ్ని మనకి ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది. ఫ్లఫీ అండ్ టేస్టీ కూడా అంటే ఈవెన్ గా ఫ్లేవర్ అనేది ఫ్లేవర్ అంతా మంచి కలిసిపోతుంది. ఓకే, సో ఒక ప్యాన్ కావాలి కదా మీకు? యా, చక్కగా కలిసిపోయింది. యాక్చువల్గా కలర్ కూడా ఎల్లోయిష్ కలర్, రెడ్డిష్ కలర్ వచ్చేసింది మంచిగా. లాస్ట్ ఇది టోటల్గా కలిసిపోయింది. ఓకే, మనం ఇప్పుడు ఆయిల్ యాడ్ చేద్దాము. ఓకే, 2 స్పూన్స్ ఆయిల్ ఎనఫ్, చాలా సరిపోతుంది. 2 ఓకే, కొంచెం ఆయిల్ వేడవగానే ఓకే 2 స్పూన్తో వేసేస్తారా? ఇలానే వేసేసి అలా జస్ట్ ఓకే. కొంచెం అయితే హీట్ ఎక్కింది. ఇది వేసేస్తున్నాను. ఓకే, సో చంద్రిక చక్కగా ఆమ్లెట్ అయిపోయింది. సో అయిపోయినట్టేనా మరి? కలర్ఫుల్ గా ఈవెన్ గా కాలింది. యా, సో అయిపోయినట్టే కదా. సో మరి సర్వ్ చేసేసుకుందామా? సర్వ్ చేస్తాం. ఓకే, ఓకే, జింజర్ వెజ్జీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. జింజర్ వెజ్జీ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు: గుడ్లు 2, క్యారెట్ తురుము 1/2 కప్పు, గ్రీన్ పీస్ 1 కప్పు, బ్రోకలీ కొద్దిగా, అల్లం రసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ముల్లంగి ఆకులు 1/2 కప్పు, కరివేపాకు రెబ్బలు 2, కారం 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. జింజర్ వెజ్జీ ఆమ్లెట్ తయారు చేసే విధానం: ముందుగా పాన్ లో నూనె పోసి కరివేపాకు, ముల్లంగి ఆకు, బ్రోకలీ, క్యారెట్ తురుము, పచ్చి బఠానీ, కారం, మిరియాల పొడి, అల్లం రసం, తగినంత ఉప్పు వేసి కాస్త వేగాక ఒక మిక్సింగ్ బౌల్లో 2 గుడ్లు, మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాలను దాంట్లో వేసుకొని బాగా కలిపి ప్యాన్లో నూనె పోసి ఆమ్లెట్లా వేసుకొని 2 పక్కల కాల్చుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే జింజర్ వెజ్జీ ఆమ్లెట్ రెడీ.